सर्वधर्म प्रिय देवा सर्वधर्म प्रिय देवा सत्य साई देवा सत्य साई देवा अल्लाह यीशु बुद्ध नानक अल्लाह यीशु बुद्ध नानक जोराष्ट्र महावीर तुम हो जोराष्ट्र महावीर तुम हो राम भी तुम हो कृष्ण भी तुम हो राम भी तुम हो कृष्ण भी तुम हो विश्वरूप तुम हो विश्वरूप तुम हो साई विश्वरूप तुम हो सर्वधर्म प्रिय देवा सत्य साई देवा अल्लाह यीशु बुद्ध नानक जोराष्ट्र महावीर तुम हो राम भी तुम हो कृष्ण भी तुम हो विश्वरूप तुम हो विश्वरूप तुम हो साई विश्वरूप तुम हो सर्वधर्म प्रिय देवा ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మా సన్నిధి నుంచి గాదరాడ. మేము ప్రతి ఆదివారం ఇలాగ బాలిక చెప్తున్నాం. అక్కడ పిల్లలు తయారు చేసి 3 బాలిక గురువులు తయారు చేసుకున్నాం. మరి ఇంతమంది పెద్దలు ఉన్నారు. దోసకాయలపల్లి అంటే ఆధ్యాత్మికంగా మంచి పేరున్నది. ఎన్నో సంవత్సరాలు ఉన్న ఈ ప్రాంగణం మనం ఈ బిల్డింగ్ లో ఉండి మాట్లాడుకుంటున్నాం. మీ గ్రామస్తులు ఎవరైనా సరే పెద్దలు చదువుకున్న పిల్లలు 10th చదువుకున్నా పర్వాలేదు. బిఈడి టీచర్ అంటే బాలిక గురువు బిఈడి చేయక్కర్లా. 10th చదువుకున్న పిల్లలైనా సరే ఉంటే మనం పిల్లలందరూ కూర్చోబెట్టి ప్రతి ఆదివారం 1 గంట బాలిక చెప్పుకుందాం. మీరందరూ సహకరిస్తే మేము వస్తాం. హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఇక్కడికి వస్తాం. మేము ఇక్కడే లైబ్రరీ అంటే సరస్వతీదేవి నిలయం లైబ్రరీ అంటే కార్యక్రమానికి మేము దూరంగా ఉంటూ మా ఉద్యోగ బాధ్యతలు మేము ఉన్నాం. అటువంటి వాకు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. మీ అందరితోటి ఈరోజు చక్కని సేవా కార్యక్రమం మీరు చేసుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో నేను భాగస్థునిగా నన్ను చేసినందుకు మీ బాబా గారి ఆశీర్వాదం అనుకోవాలి. గతంలో నేను కర్ణాటకలో పనిచేసినప్పుడు కూడా నా దగ్గర మా స్టాఫ్లోనే 2 భక్తులు ఉండేవారు. ప్రతి సంవత్సరం బాబా గారి పుట్టినరోజుకి పుట్టపర్తి అక్కడికి కంపల్సరీ వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి నా కోసం తెలుగులో మ్యాగజైన్ సనాతన సారథి అని వచ్చింది. అది తీసుకొచ్చేవారు. వాళ్ళకి చదవడం రాదు. నేను తెలుగువాడిని, ఒక్కడే తెలుగువాడని నాకు తెలిసి నా కోసం ఆ బుక్ తెచ్చి చదవండి సార్ మీరని నేను అడుగుతూ ఉండేవాళ్ళు, ఎందుకు మీకు ఇంత నమ్మకం, మీరు ఎక్కడో కర్ణాటక ఉన్నారు, అక్కడ మనకి లోకల్గా ఫేమస్ అయిన దేవుడు చాలామంది ఉన్నారు. మనకి గుల్బర్గా దగ్గరలో దత్తాత్రేయ గారి గుడి గనగాపూర్, అక్కడ బాగా ఫేమస్. అది ఇన్ని దేవుళ్ళు ఉన్నారు కానీ మీరు అంత దూరం వెళ్ళి బాబా గారిని ఎందుకు పూజించాలంటే
ఆయన ఏదో చెప్పారు, చాలా నాకు అనుకుని వెళ్ళారంట ఒక ముఖ్య ఉద్దేశం కోసం. ఆ ఉద్దేశం నెరవేర్చుకున్నాడు అతను. అది అతని పర్సనల్ కూడా కాదు, వేరే వాళ్ళకి ఏదో ఉపయోగపడాలని కోరుకుని వెళ్ళి బాబా గారి ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. ఎవరో పట్టుబడితే వెళ్ళారంట. వెళ్ళి వచ్చిన తర్వాత విపరీతమైన నమ్మకం. అతనికి మేము సెలవు ఇవ్వలేదన్నా ఏదో విధంగా ఏదో సాకు చెప్పి వెళ్ళిపోతారు. అంత భక్తి వచ్చేసింది ఆయనలో. సో మా దగ్గర ఉన్నంతకాలం కూడా చాలా సేవ చేస్తూ ఉండేవాడు. సో ఎందుకంటే బాబా గారి గురించి ఆయన ఆశీర్వాదం అతను ఉండబట్టి అతను ఈ విధంగా ఉన్నారు. మీరు కూడా చక్కగా ఆయన సభా కార్యక్రమాలు చేస్తున్నారు. సత్యసాయిబాబు గారి గురించి చాలా విన్నాం మనం. ఆయన అంతసేపు అది అంటారు కదా, లవ్వాల్ సర్వాల్ అని చెప్తున్నారు. అంటే మాధవ సేవయే మానవ సేవయే మాధవ సేవ. అంటే మనిషి రూపంలో మనం దేవుడిని చూసుకోవాలని చెప్పే వ్యక్తి. ఆయన బ్రతికున్నంత కాలం ఒక మతానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఏ మతమైనా ఏ కులమైనా ప్రేమతో ఉండండి అనే చెప్పారు నాకు తెలిసినంత వరకు. సో అదే గుణాన్ని మీరు ప్రజలందరి మధ్య పంచుతున్నారు. ప్రజలందరికీ చక్కని సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, చాలా విషయాలు గొప్ప విషయాలు చెప్పారు. మన దోసకాయ పల్లి అంటే కొత్త గొప్ప మనం రాజమండ్రి టౌన్కి దగ్గరలో ఉన్నాం. మనకి మెడికల్ సౌకర్యాలు అందుబాటులోనే ఉన్నాయి. అందుబాటులో లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. మారేడుమిల్లిలో ఉన్నారు, రంపచోడవరం కానీ ట్రైబల్ ఏరియాస్. వాళ్ళకి వైద్య సేవలకి పూర్తిగా దూరంగా ఉంటారు. అటువంటి చోటికి మీరు వెళ్తున్నారంటే బాబా గారి ఆశీస్సులు, ఆయనే మిమ్మల్ని పంపించినట్టుగా మనం అనుకోవాలి. వెళ్ళి చక్కని సేవ చేస్తున్నారు. అదే పేద విద్యార్థులకు కూడా చక్కని సహకారం అందిస్తున్నారు. చాలా మెచ్చుకోదగిన విషయాలు. మనంతటా మనం బ్రతికితే సరిపోదు, మనతో పాటు 10 మందిని బ్రతికించాలి. అందులోనే మనం గొప్పతనం. మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నాము, ఎంత ప్రాపర్టీ సంపాదించాము, ఎంత మంచి బట్టలు వేసుకున్నాం, ఎంత చక్కని ఆహారం తీసుకున్నాం, అది ముఖ్యం కాదు. నాతో పాటే నా పొరుగువాడు, పేదవాడు, నాతో పాటు 10 మంది సంతోషంగా ఉండాలి అన్న మూటతో, అన్న లక్ష్యంతో మీరంతా చక్కగా పనిచేస్తున్నారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నానండి. అందరూ గొప్పవాళ్ళే, అంత పెద్దవాళ్ళు ఉన్నారు. చక్కని సేవా దృక్పథం ఉంది. ఆ బాబా గారి ఆశీస్సులు మీ అందరిపైన ఎప్పుడూ ఉండాలి. ఈ సంస్థ పైన ఇక్కడ రాజమండ్రి బ్రాంచ్లో ఏదైతే ట్రస్ట్ ఉందో దాన్ని బాబా గారి ఆశీర్వాదాలు ఎప్పుడూ వారికి ఉండాలి. భవిష్యత్తులో కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా మందిని తీసుకురావాలి. ఈ హెల్త్ చెకప్ క్యాంపుల ద్వారా చాలా మందికి స్వస్థత చేకూర్చాలి మీరు. అదేవిధంగా పేద విద్యార్థులకి, పేద ప్రజలకు సహాయం చేస్తూ అందరినీ బాబా ఆశీస్సులతో శాంతియుతంగా నడిపించాలి అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన బాబా గారి ఆ లోగో చూసినట్లయితే 5 ఇంతకు ముందు రకరకాల మతాల సింబల్స్ ఉండేవి. ఇప్పుడైతే ప్రేమ అంటున్నారు. ప్రేమ, శాంతి, సత్యం, అహింస, ధర్మం, ఈ 5 పద్మాలు అంటారు పెటల్స్ లాగా. సో అట్లా పాటిస్తూ చక్కగా ఈ సంస్థ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకువచ్చింది. భవిష్యత్తులో కూడా మీ చేతుల మీదుగా ఎంతో మందికి ఈ చక్కని సహకారం అందించాలి, ఎంతో మందిని మీరు తీసుకెళ్ళాలి. అదే బాబా గారి సేవ చేయించాలి. వాళ్ళ చేత కూడా మీరు ఒకరు చేస్తే సరిపోదు. అయోధ్యా విహారీ శ్రీరామ రామ రామ అయోధ్యా విహారీ శ్రీరామ రామ రామ ద్వారకా విహారీ శ్రీ కృష్ణ 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 ద్వారకా విహారీ శ్రీ కృష్ణ 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 సప్తగిరి విహారీ గోవింద గోవింద సప్తగిరి విహారీ
కల వంటి మా మనసులు చిగురింపచేశావు, ప్రేమ పారిజాతాలు వికసింపచేశావు, కరుణామృత వాహినితో కరుణామృత వాహినితో నవజీవం నింపావు, మానవత్వమణి దీపం మాలో వెలిగించావు, మానవత్వమణి దీపం మాలో వెలిగించావు. జగమేలే పరమాత్మ సాయి సత్య సాయి, జన్మ జన్మ బంధమిది సాయి.